ముంబై ఇండియన్స్‌తో ఆర్‌సీబీ జట్టు హై వోల్టేజ్ మ్యాచ్‌లో విజయం సాధించింది. 10 ఏళ్ల తర్వాత వాంఖేడే స్టేడియంలో గెలుపు సాధించింది. అయితే సాధారణ మ్యాచ్ అంటేనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంతో దూకుడుగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి మ్యాచ్‌లో మాత్రం తన విశ్వరూపాన్ని, తన శివతాండవాన్ని ఒక్కసారి మైదానానికి రుచి చూపించాడు. అసలు ఏం జరిగింది అంటే ఈ ఉత్కంఠభరితమైన పోరులో మొదటగా టాస్ గెలిచి బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఆ తర్వాత బెంగుళూరు జట్టు బౌలర్స్ కూడా రోహిత్ శర్మ అలాగే మిగతా బ్యాట్స్‌మెన్స్‌కి అంటే ముంబై జట్టు బ్యాట్స్‌మెన్స్‌ని చాలా అద్భుతంగా కట్టడి చేశారు. రోహిత్ శర్మ 17 పరుగులు, రికల్టన్ 17 పరుగులు, విల్ జాక్స్ 22 ఎవరు కూడా భారీ ఇన్నింగ్స్ చేయలేకపోయారు. అయితే అప్పటి వరకు బాగానే ఉన్న కోహ్లీ ఇంకా సడెన్‌గా క్యాప్‌ని నేలకేసి కొట్టి అతి భయంకరమైన కోపాన్ని చూపించాడు. జరిగిన విషయం ఏంటి అంటే 12వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన దయాల్ తన రెండో బంతిని సూర్యకుమార్‌పై సంధించాడు. ఆ బంతిని సూర్యకుమార్ యాదవ్ షాట్ ఆడగా గాల్లోకి లెగిచింది. అంటే ఆకాశంలోకి ఎగిరింది. అప్పుడు క్యాచ్ కోసం వికెట్ కీపర్ జితేష్ శర్మ పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ దయాల్ దాన్ని పట్టించుకోకుండా బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే దయాల్ బంతిపైన దృష్టి పెట్టి జితేష్ శర్మకు తగిలాడు. అంటే ఇద్దరూ ఒకటే బంతి కోసం తగులుకొని ఇద్దరూ కలిసి ఆ బాల్‌ని వదిలేశారు. దీంతో ఈజీగా ఔట్ అవ్వాల్సిన సూర్య బతికిపోయాడు. ఈ చెత్త ఫీల్డింగ్ చూసి విరాట్ కోహ్లీకి బీపీ పెరిగిపోయింది. తన కోపాన్ని ప్రదర్శిస్తూ టోపీని నేలకేసి కొట్టి గట్టిగా అరుస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. "మీకసలు బుర్రుందా?" అంటూ వాళ్ళ మీద బుస్సులాడాడు. అయితే అప్పటికి 28 పరుగులు మాత్రమే చేశాడన్నమాట. ఎవరు? మన సూర్యకుమార్ యాదవ్.